కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు ఇవాళ కానీ రేపు కానీ 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీని అధ్యక్షులు ప్రకటించనున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం అందింది. ఇక వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలిగా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ నియమితులవుతారు. ఇక తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ రానున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించనుంది. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు ఇవాళ కానీ రేపు కానీ 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం అందింది. వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ నియమితులవుతారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ రానున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించనుంది. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు ఇవాళ కానీ రేపు కానీ 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం అందింది. వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ నియమితులవుతారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ రానున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఉత్తర్వులు వెలువరించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, 3 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం వరకు కూడా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులను కూడా ప్రకటించడానికి అంతా రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఏఐసీసీ ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి కసరత్తును కూడా పూర్తి చేసి ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణతో పాటు అదే కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు నూతన పీసీసీ అధ్యక్షుల్ని నియమించేందుకు కూడా ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించి గత కొద్ది నెలల నుండి కూడా ఉత్కంఠ రేపుతుంది. ఏదైతే అధ్యక్ష విషయంలో ఏ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనే అంశాలపై కూడా పలుసార్లు కూడా పలు దప్పాలుగా ఏఐసీసీ అధిష్టానం కసరత్తు చేసింది. అదేవిధంగా కూలంకుషంగా కూడా చర్చించినప్పటికి కూడా కొలిక్కి రాలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు మంత్రులు కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన నేతలు, సీనియర్ నేతలు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో కూడా పలుమార్లు కూడా సమావేశం ఏర్పాటు చేసేప్పటికి కూడా కొలిక్కి రాలేదు. కానీ దాదాపుగా ఈసారి అంటే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఫైనల్గా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఏదైతే తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి కూడా అంతా ఫైనల్ అయినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఈ తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఇటు కేరళకు సంబంధించి ఏదైతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కేరళ పీసీసీ అధ్యక్షుడిగా ఏదైతే అధిష్టానం నియమిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు కూడా
ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి పశ్చిమ బెంగాల్కి సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా దాదాపు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. ఆ పేరు ఇప్పటికే పరిశీలనలో ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా నిన్ననే ఏఐసిసి సెక్రటరీలు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కార్యదర్శులను కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు జనరల్ సెక్రటరీతో పాటు పిసిసి అధ్యక్షుల్ని 3 రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు కూడా ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కూడా ఏదైతే దీపాదాస్ మున్షి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి ప్లేస్లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగెల్ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు కేసీ వేణుగోపాల్ ఏదైతే జనరల్ సెక్రటరీగా చేసినటువంటి ఆ పోస్టులో ఏదైతే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు కూడా అంటే ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం దాదాపుగా ఈ ఉత్తర్వులు ఏఐసిసి వెలువడించే అవకాశం ఉంది. సో మొత్తంగా గత కొద్ది రోజులుగా ఏదైతే ఉత్కంఠ కొనసాగుతున్న ఈ ప్రధానంగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి దాదాపు కొలిక్కి అభ్యర్థిని కూడా దీనికి సంబంధించిన పిసిసి అధ్యక్షుని కూడా ప్రకటిస్తారు. అయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏదైతే ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేవిధంగా ఎవరికి వారు ఏఐసిసి పెద్దలతో కూడా తమ సన్నిహిత సంబంధాలతో కూడా అక్కడ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. మరొక వైపు అటు ఒకవేళ ఇటు సామాజిక వర్గాల పరంగా కూడా ఇటు బీసీ అదేవిధంగా ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు కూడా ఏదో పరిశీలించినప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గం పెద్దపీట వేసే క్రమంలో కూడా వీరిద్దరిని పరిశీలనకు తీసుకొని దాదాపు మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం కల్పించాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్సీఐ నుండి కూడా ఏదైతే కాంగ్రెస్లో చురుగ్గా ఉన్న పరిస్థితి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడిగా సేవలు అందించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. మరొక వైపు ఏదైతే ఎమ్మెల్సీగా కూడా అధిష్టానం ఆయన అవకాశం ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ అందరితో సన్నిహిత సంబంధాలు అదేవిధంగా సఖ్యతతో మెలగడమే కాకుండా ఏదైతే చురుగ్గా ఉంటారని అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా మహేష్ కుమార్ గౌడ్కి దాదాపు ఏదో ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో 3 రాష్ట్రాల పిసిసి అధ్యక్షులను అయితే ఏఐసిసి హైకమాండ్ సాయంత్రం లేదంటే రేపు ఉదయం ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.